హే వినర్స్, ఎలాగైతే ఒక వెహికల్కి 4 వీల్స్ సరిగ్గా అలైన్మెంట్ అయితేనే ఆ వెహికల్ సరిగ్గా వెళ్ళగలదు, మనం ఆ జర్నీని ఎలాగైతే ఎంజాయ్ చేయగలమో, అదేవిధంగా మన బాడీలో ఉన్న 7 ఎనర్జీ సెంటర్స్, 7 చక్రాస్ ఎప్పుడైతే సరిగ్గా బ్యాలెన్స్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాం. చాలామంది లైఫ్లో చూసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్, లేదా రిలేషన్షిప్, లేదా బిజినెస్ కెరియర్లో ఎలాంటి ఇష్యూ అయినా సరే ఇదంతా కూడా మన ఎనర్జీ సెంటర్స్లో ప్రాబ్లం వల్ల వచ్చేస్తుంది. మరి ఎనర్జీ సెంటర్స్ ఎలా డిస్టర్బ్ అవుతున్నాయి ఒక్కసారి గమనించండి. ప్రతిరోజు 70,000 థాట్స్ వస్తున్నాయి. ప్రతి థాట్ ఒక ఇమోషన్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఆఫీస్లో ఉన్నారు, కోపంగా ఉంటున్నారు, లేదా దెర్ ఇస్ సమ్ ఫియర్. ఇంట్లోకి వస్తున్నారు, దెర్ ఇస్ అ ఫియర్, దెర్ ఇస్ యాంగర్. సో చాలాసార్లు ఈ ఫియర్, యాంగర్, గిల్ట్ ఇలాంటి థాట్స్ మన మైండ్లో రన్ అవుతుంటాయి. మరి ఆ ఇమోషన్ని మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా? మన కోపాన్ని, మన యొక్క ఫీలింగ్స్ని మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా? లాట్ ఆఫ్ టైమ్స్ నో, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా మన బాడీలో ఉంటూ మన ఎనర్జీ బాడీని వీటిని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మన రూట్ చక్ర, మూలాధార, అది జెనటైల్ ఏరియాలో ఉంటుంది. ఎస్, అక్కడి నుంచి సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర అండ్ యువర్ సహస్రార, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. మరి మనం ఈ చక్రాస్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తేనే కనుక ఎలా ఉంటుంది లైఫ్? హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, హెల్త్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్, ఈ ఛాలెంజెస్ అన్ని దూరం చేసుకోవచ్చు. మరి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని లొకేషన్ ఏంటి. ఎందుకంటే ఆ లొకేషన్ దగ్గర మనం ఎప్పుడైతే ఎనర్జీ పెడతామో, ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో అక్కడికి ఎనర్జీ అనేది వెళ్తుంది. సో 1 by 1 వి విల్ సీ ఈచ్ చక్ర. సో ఫస్ట్ వచ్చేసి రూట్ చక్ర, దీన్ని మనం మూలాధార అంటాం. ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుందో మనకు బాడీలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేది మన లోవర్ లిమ్స్లో స్టార్ట్ అవుతుంది. అర్థరైటిస్ కావచ్చు. అండ్ జనరల్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సర్వైవల్, మనీ రిలేటెడ్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటారు. సర్వైవల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. లైఫ్లో ఎక్కడ స్టెబిలిటీ ఉండదు, సర్వైవల్ సరిగ్గా ఉండదు. మరి వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ చక్ర ఎక్కడ ఉందండి? విచ్ ఈజ్ ఎట్ ద లోవర్ బేస్ ఆఫ్ యువర్ స్పైన్. దీన్ని రెడ్ కలర్లో చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కసారి దీన్ని బ్యాలెన్స్ చేసుకున్నామా సర్వైవల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి. దెన్ కమ్స్ ఇస్ సెకండ్ చక్ర. దీనే మనం అంటాము సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్రియేటివిటీ. లైఫ్లో క్రియేటివిటీ కావాలంటే ఈ స్వాదిష్టాన చక్ర, సాక్రల్ చక్రాన్ని మనం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ అయిందా క్రియేటివిటీ సరిగ్గా ఉంటుంది. బిజినెస్లో అయినా సరే, కెరియర్లో అయినా సరే క్రియేటివ్గా ముందుకెళ్తారు. నెక్స్ట్ చక్ర ఈజ్ యువర్ సోలార్ ప్లెక్సస్, ఎగ్జాక్ట్లీ ఇన్ ద స్టమక్ రీజన్. ఇది కంట్రోల్ చేసే ఆర్గన్స్ ఏంటి? మన స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా. అండ్ దిస్ ఇస్ ఫర్ విల్ పవర్. కొంతమంది చూడండి గట్ ఫీలింగ్ అంటారు, విల్ పవర్ అంటారు. సో చాలా థాట్స్ ఉంటాయి, మంచి మంచి ఐడియాస్ ఉంటాయి, బట్ విల్ పవర్ లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదంతా బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ సోలార్ ప్లెక్సస్. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మన విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, మనం సరిగ్గా యాక్షన్ తీసుకోగలం. నెక్స్ట్ కమ్స్ ఇస్ యువర్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ఇస్ ఫర్ లవ్. కొంతమంది లైఫ్లో లవ్ మిస్ అవుతుంది, రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, అండ్ ఎవరితో సరిగ్గా బాండింగ్ ఉండట్లేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లవ్ ఇన్ ద హార్ట్ చక్ర. మరి హార్ట్ చక్రని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎస్, వీ హ్యావ్ టు మెడిటేషన్ చేసేటప్పుడు మనం అక్కడ ఎనర్జీని మనం పంపాలి. ఎక్కడైతే ఎనర్జీని పంపుదామో అది గ్రో అవుతుంది, అక్కడ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఎస్, హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వడం వల్ల మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయి. చాలామంది హార్ట్ అటాక్ అవ్వచ్చు, లేదా బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ హార్ట్ చక్రాలో ప్రాబ్లం వల్ల వస్తున్నాయి. మరి హార్ట్ చక్ర కనుక బ్యాలెన్స్ అయితే లవ్ అనేది, హ్యాపీనెస్ అనేది, రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఇస్ థ్రోట్ చక్ర. లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి, గ్రోత్ అవుతుంది, అప్పుడు మాత్రమే గ్రో అవుతుంది. సో చాలామంది వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ చూస్తున్నారు? ఇక్కడ ఎక్స్ప్రెస్ సరిగ్గా చేయట్లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా చేయట్లేదు. మరి ఇక్కడ ఎలా మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి అండ్ ఇక్కడ మనం ఎనర్జీని పంపాలి? ఎస్, దిస్ ఇస్ యువర్ థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో మనం కమ్యూనికేషన్ సరిగ్గా చేయగలం, ఎక్స్ప్రెస్ సరిగ్గా చేయగలం. నెక్స్ట్ కమ్స్ ఇస్ యువర్ థర్డ్ ఐ చక్ర. థర్డ్ ఐ చక్ర యొక్క పని ఏంటండి? ఇంట్యూషన్, విజ్డమ్. చాలామంది లైఫ్లో ఒక పెద్ద విజన్తో వెళ్ళట్లేదు, ఒక పర్పస్తో ముందుకు వెళ్ళట్లేదు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ద థర్డ్ ఐ చక్ర. థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అయితే మన థింకింగ్ పవర్ సరిగ్గా ఉంటుంది. చాలామందికి హెడేక్ అవుతుంది, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ దిస్ చక్ర. దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం వల్ల
మన హెల్త్ సరిగ్గా ఉంటుంది, విజ్డమ్ సరిగ్గా ఉంటుంది, ఇంట్యూషన్ సరిగ్గా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఈజ్ యువర్ లాస్ట్ చక్ర విచ్ ఇస్ కాల్డ్ as సహస్రార. సహస్రార ఈజ్ ఫర్ స్పిరిచువల్ కనెక్టివిటీ. ఎప్పుడైతే సహస్రార ఓపెన్ అవుతుంది, బ్యాలెన్స్ సరిగ్గా అవుతుందో స్పిరిచువల్ కనెక్షన్ అనేది సరిగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించండి, మూలాధార నుంచి మన సహస్రార వరకు ఎప్పుడైతే ఎనర్జీ అనేది సరిగ్గా ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అన్నీ సరిగ్గా ఉంటాయి. సో ఫిజికల్ అండ్ ఇమోషనల్ అండ్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ ఇవన్నీ కనెక్ట్గా ఉంటేనే మన మటీరియల్ లైఫ్ సరిగ్గా ఉంటుంది. సో లైఫ్లో హ్యాపీనెస్, హెల్త్, మనీ, రిలేషన్షిప్ అన్నీ కూడా సరిగ్గా బ్యాలెన్స్ అవ్వాలంటే ఫస్ట్ మన ఎనర్జీ సిస్టమ్ బ్యాలెన్స్ అవ్వాలి. మరి అందుకని దీన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తేనే మన ఎనర్జీస్ క్లెన్స్ అవుతాయి. ఒక ప్యాటర్న్లోకి మీరు ఒక కొత్త ప్యాటర్న్లోకి వెళ్తారు, మీ బ్రెయిన్ని మీరు రీట్యూన్ చేయబోతున్నారు. సో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీకెండ్లో స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ సండే ఆన్వర్డ్స్. సో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీఆర్ గోయింగ్ టు టేక్ 20 days ఫ్రీ సెషన్. ఎవ్రీ డే మార్నింగ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రాక్టీస్. సో ప్రతిరోజు ఒక్కొక్క చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం, ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ని మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గివ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ టు అవర్ సెంటర్స్ సో దట్ వీ గెట్ మోర్ హ్యాపీనెస్, మోర్ జాయ్ అండ్ మోర్ పర్పస్ఫుల్ లైఫ్. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడే కింద కనబడుతున్న టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ సీ యూ ఇన్ ద అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్. కింద టైప్ చేయండి, ఐ యామ్ రెడీ టు హీల్ మై చక్రాస్, ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై లైఫ్ అని టైప్ చేయండి. సీ యూ ఇన్ ద అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. థ్యాంక్ యూ సో మచ్.